కానీ ఇక్కడ ఒకటి, మరి ప్రజా రవాణా సక్రమంగా ఉందా, మెట్రోలు అన్ని చోట్లకు ఉన్నాయా, ప్రజా రవాణా ఆర్టీసీలు ఇవన్నీ అన్ని చోట్లకి వెళ్తున్నాయి అనేది ప్రధానమైన ప్రశ్న. ఎందుకంటే చాలా పెద్ద విషయం. తర్వాత దీనివల్ల ప్రజా రవాణా, తర్వాత కార్ పూలింగ్ ఉపయోగించండి, ఆన్లైన్ అంటున్నారు. ఆన్లైన్ క్లాసెస్కి వెళ్తే విద్యా వ్యవస్థ దెబ్బతింటది. కాకపోతే ఇప్పుడు సమ్మర్ కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. కానీ గ్యాస్ పెట్రోల్ విషయంలో ఇంకా ఇండియా సరఫరాను మనం ఎక్కువ చేసుకోవాలి, తక్కువ ధరకు వచ్చేటట్టు చేయాలి. కానీ ఇక్కడ ఒక్క విషయం, గ్యాస్ మనం పెట్రోలియం ఇంపోర్ట్ చేసుకుంటూ 130 నుంచి 150 బిలియన్ డాలర్ల పెట్రోల్ ఇంపోర్ట్ చేసుకుని దాన్ని రిఫైనింగ్ చేసి మళ్ళా రీఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మరి దాని పరిస్థితి పెట్రోలియం తగ్గించుకోవడానికి ఉండదు ఇక్కడ. ఎందుకంటే 130 బిలియన్ డాలర్లు ఇంపోర్ట్ చేసుకుంటే 70 బిలియన్ డాలర్ల తిరుగు ఎగుమతి చేస్తున్నాం పెట్రోలియం ప్రొడక్ట్స్ ని. కాబట్టి ఆ ఇండస్ట్రీ ఉంది, పెట్రోకెమికల్ ఇండస్ట్రీ అనేది వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ ఇండస్ట్రీ ఇండియాలో ఉంది. అదే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ లో అతి పెద్దది. మరి దాని పరిస్థితి కూడా చూడాలి. అంటే పెట్రోలియం మొత్తం తగ్గించుకోవడానికి కుదరదు. కాకపోతే ప్రజలు కొంచెం సేవ్ చేయడం అనేది ఉత్తమం అనమాట. తర్వాత గోల్డ్ విషయంలో ఇప్పుడు ఏంటంటే ఎక్కువ అలజడి ఇక్కడే మొదలైంది. గోల్డ్ ఇంపోర్ట్ చేసుకోవద్దంటే ఎలాగాని ఆల్రెడీ గోల్డ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ కౌన్సిల్ వాళ్ళు ప్రధానమంత్రిని ఈ రోజు మీట్ అవ్వడం కూడా జరుగుతుంది. డైమండ్ ఇండస్ట్రీ కూడా మీట్ అవ్వడం కూడా జరుగుతుంది. భారతదేశం ప్రతి సంవత్సరం 71 బిలియన్ డాలర్ల విలువైన గోల్డ్ని, అంటే 700 నుంచి 800 టన్నుల గోల్డ్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటాం అంటే డొమెస్టికల్లీ ప్రతి వాళ్ళు కొనడమే కాదండి, అందులో ఆల్మోస్ట్ 40% మన జ్యువెలరీ కింద మార్చి ప్రపంచానికి మళ్ళీ రీఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇండియా జ్యువెలరీ ఇండస్ట్రీ అనేది వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ ఇండస్ట్రీ చైనా తర్వాత. మరి దానికి గోల్డ్ అవసరం. అంటే మొత్తం ఇంపోర్ట్ చేసుకోకుండా ఆపడం అనేది కుదరదు. కాస్తలో కోస్త, అంటే మొత్తం ఆపరు కానీ కాస్తలో కోస్త తగ్గించండి అని ప్రధాని చెప్పడం జరిగింది. కానీ గోల్డ్ ఇండస్ట్రీకి ఇంపోర్ట్ డ్యూటీ, ఇప్పుడు ఇంపోర్ట్ ట్యాక్స్ 6% ఉంది, అది ఉండకుండా చేసి జ్యువెలరీ ఇండస్ట్రీని కాపాడాలి. దాంతోపాటు గుజరాత్కే సంబంధించిన వరల్డ్స్ లార్జెస్ట్ డైమండ్ కటింగ్ ఇండస్ట్రీ అనేది ఒకటి ఉంటుంది. అది ట్రెడిషనల్ ఇండస్ట్రీ పురాతన కాలం నుంచి. అక్కడ కూడా ఆల్మోస్ట్ 17 బిలియన్ డాలర్ల విలువైన డైమండ్ దిగుమతి చేసుకుంటాం. అది రీకటింగ్ చేసి పాలిష్ చేసి ప్రపంచానికి ఎగుమతి చేస్తాం. 90% డైమండ్ కటింగ్ అనేది ఇండియాలో సూరత్ వడోదర దగ్గరే అవుతుందంటే ఊహించుకోవచ్చు. దాన్ని కూడా రక్షించాలంటే మొత్తం గోల్డ్ డైమండ్స్ ని మనం ఇంపోర్ట్ చేసుకోవడం మొత్తం ఆపడం అనేది అసంభవం. కూడా మనలో కూడా ఆల్మోస్ట్ 50 లక్షల మంది నిరుద్యోగులు అయిపోతారు, 3 కోట్ల మంది ఉపాధి కూడా పోయే అవకాశం ఉంది.